సీతారామంలో ఉన్నటువంటి పెండింగ్ కార్యక్రమాలకి 600 కోట్లు శాంక్షన్ చేసి కేవలం 3-4 నెలల కాలంలోనే ఆ స్ట్రక్చర్స్ అన్నిటినీ బ్రిడ్జిలన్నిటినీ పూర్తి చేసి 3 పంపులతోటి మిగిలిపోయినటువంటి సీతారామాన్ని ఈ రోజున 3 పంపులు గౌరవనీయులు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జి మంత్రి వెంకటరెడ్డి గారు, ఆర్థిక మంత్రి బట్టి గారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముగ్గురు కూడా ఈరోజు 3 పంపుల్ని ఆన్ చేశారు. ఆ రోజున జిల్లా మంత్రులుగా శ్రీనివాసరెడ్డి గారు, నేను, బట్టి గారు మరి 3 నెలల్లోనే ఈ పనులు అవుతాయా, ఆగస్టు 15కి గోదావరి నీళ్లు వదలగలుగుతామా, వైరా ప్రాజెక్టుకి రాజీవ్ కెనాల్లోకి నీళ్లు పంపించగలుగుతారా, 3 నెలల్లో ఎట్లా చేయగలుగుతారు, మీ ఇష్టం అని చెప్పి ముఖ్యమంత్రి గారు మనకు అనుమతి ఇచ్చారు. ఆ అనుమతిని అనుగుణంగా ఈనాడు వైరా నియోజకవర్గంలో రామదాస్ గారి ఆధ్వర్యంలో 8 కిలోమీటర్ల రాజీవ్ కెనాల్కి 1 పైసా ఇవ్వకుండా ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, మనకి న్యాయం జరుగుద్ది, రహదారి అమ్మటున్నటువంటి భూములు అత్యధిక ధరలున్నా మనం ఈ యొక్క సత్కార్యానికి, ఈ మహత్కార్యానికి, గోదావరి కృష్ణా జలాలు అనుసంధానం చేసేటటువంటి మహా ప్రక్రియకి మనమే త్యాగాలు చేయాలి అని చెప్పి ఈనాడు ఆ గ్రామస్తుల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు, గిరిజన రైతులు కూడా మా మీద నమ్మకం ఉంచి భూములు ఇచ్చినటువంటి ప్రతి రైతన్నకి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీకు ముఖ్యమంత్రి గారి ద్వారా న్యాయం చేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సీతారామ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టు వల్ల మేము 8 నెలలనే కంప్లీట్ చేసినాం. సీతారామ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంతకుముందు కూడా అన్ని కూడా కట్టింది, తెలంగాణలో కూడా బాక్రా నంగల్ ప్రాజెక్టు కట్టిందని కూడా చెప్తున్నారు ముఖ్యమంత్రి. ఇక మిగతా మంత్రులు అయితే ఒకరు 36% అయిందంటారు, ఒకరు 39% అయిందంటారు, ఒకరు అయిపోయిందని చెప్పేసి అంటారు. వాళ్ళ వింత ప్రవర్తన, వింత భాష, వింత మాటలు చూస్తుంటే ముందు మీరు దయచేసి మంత్రులారా అవగాహన తెచ్చుకోండి. సీతారామ ప్రాజెక్టుకి 7,400 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు దానికి కావాల్సిన మొత్తం కూడా పర్మిషన్స్ తీసుకొచ్చి ఇవాళ మీరు రిబ్బన్ కట్ చేసినరో, కొబ్బరికాయ కొట్టినరో అవన్నిటి కూడా చేయడానికి మొత్తం కూడా అన్ని ఇచ్చింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే. ఇదే తుమ్మల నాగేశ్వరరావు సాక్షిగా, అదే బట్టి విక్రమార్క అక్కడ ఉన్న ఎమ్మెల్యే సాక్షిగా గతంలో దాన్ని కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టిన నిధులు ఇచ్చిన 7,400 కోట్లు నిధులు ఇచ్చింది వాస్తవం. అది పూర్తిగా కంప్లీట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. చిన్న చిన్న పనులుంటే దానికి 75 కోట్లు అని చెప్పేసి ఇచ్చి దానికి 1,25,000 ఎకరాలు ఇస్తానని చెప్పేసి బట్టి ప్రగల్భాలు వలికితే అసెంబ్లీ వేదికైనా ఆనాడే చెప్పినాం, నువ్వు 75 కోట్లకే 1,25,000 ఎకరాలు పారించినట్లయితే నీకు నోబెల్ బహుమతి ఇవ్వాలని కూడా ఆ రోజు చెప్పినాం.